నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈసీ నిర్వాకం ఇప్పుడు బండారం బట్టబయలైనటువంటి నేపథ్యంలో అతి పెద్ద చర్చ జరుగుతోంది. మరోవైపు రాహుల్ గాంధీ ఒక పెద్ద బాంబు పేల్చారు. దాదాపుగా 1,00,000కు పైగా ఓట్లతోటి ఇవాళ బీజేపీ ఎన్నికల సంఘం రెండు కుమ్మక్కై పెద్ద ఎత్తున మ్యానిపులేషన్కి పాల్పడి ఎన్నికల ఓటర్ లిస్టును మ్యానిపులేషన్కి పాల్పడి భారీగా ఓట్లను దొంగలిస్తున్నారు, ఓట్ చోరీ పాల్పడుతున్నారు అనేది ఆయన చేసినటువంటి సీరియస్ ఆరోపణ. అయితే ఈ ఆరోపణలకు ఆధారాలతో సహా బయటపెట్టినటువంటి తరంలో గతంలో కూడా అంటే అంటే 2 దశాబ్దాలుగా సుదీర్ఘంగా ఇదే అంశాలకు సంబంధించి ఓటర్ లిస్టులో జరిగినటువంటి తప్పిదాలనైనా లేదు అంటే బ్యాలెట్ సంబంధించినటువంటి అంశాలని, మరోవైపు వీవీప్యాట్ల అంశం, అట్లాగే ఏదైతే ఎన్నికల ఉపయోగించే యొక్క ఓటర్ ఈవీఎంస్ మీద కూడా. సో వీటన్నిటి మీద సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నారు ఎన్నికల వాచ్కి సంబంధించినటువంటి విశ్లేషకులు, అట్లాగే ఎన్నికల సంఘం సంబంధించినటువంటి సీనియర్ పర్సన్ వివి రావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఆయన ప్రధానంగా ఈ అంశాల మీదే పోరాటం చేస్తున్నారు. ఇదే బెంగళూరు సెంట్రల్ ఏదైతే ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధానంగా ఆరోపణలు తెర మీద తీసుకొచ్చి ఆయన అక్కడ ఈ వ్యవహారం అంతా కూడా బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం అట్లాగే మహాదేవ్పురలో కూడా ఇప్పుడు ఆయన బహిరంగ సభ కూడా జరుగుతూ ఉన్నటువంటి సందర్భంగా ఇప్పుడు ఇదే బెంగళూరు సంబంధించినటువంటి సెంట్రల్ నియోజకవర్గం మీద కూడా వివి రావు గారు గతంలో పోరాటం చేశారు. సో అనేక రాజకీయ పార్టీలకు సంబంధించి వ్యవహారాలు, ఈవీఎంల వ్యవహారాలు కూడా ఆయన నిగ్గు తేల్చినటువంటి నేపథ్యంలో ఆయన వద్ద ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఒకసారి వివి రావు గారితో మనం డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వివి రావు గారు జాయిన్ అవుతున్నారు. నమస్తే వివి రావు గారు. నమస్కారం అండి. సార్ ఏంటి సార్, ఇప్పుడు రాహుల్ గాంధీ పెద్ద బాంబు పేల్చారు, సీరియస్ ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ ఎన్నికల సంఘం రెండు కుమ్మక్కైపోయి ఓటర్ లిస్టులో గోల్మాల్ చేసి దాదాపుగా 25 పార్లమెంట్ సీట్లను నరేంద్ర మోదీ కొల్లగొట్టారు. తద్వారా 3వ సారి ప్రధాని అయ్యారు. మరోవైపు ఇప్పుడు అనేక నియోజకవర్గాలు, హర్యానా నుంచి మొదలుకుంటే అన్ని నియోజకవర్గాల్లో కూడా చాలా రాష్ట్రాల్లో, మహారాష్ట్ర నుంచి మొదలుకుంటే ఎన్నికల లిస్టుని మొత్తం అంతా తారుమారు చేశారు, గోల్మాల్ పాల్పడుతున్నారు అని కూడా ఆరోపణలు చేస్తున్నారు. మీరు ఎప్పటి నుంచి ఆరోపణలు చేస్తున్నారు? ఈ ఆరోపణలు ఎట్లా చూస్తారు? ముందుగా మీ ప్రేక్షకులందరూ కూడా ఒక మీ టీవీ తరఫున వాళ్ళందరికీ శుభాభినందనలు. మనం ప్రజాస్వామ్యంలో మనం ఎన్నికలే మూలము. ఎన్నికల్లో ఓటర్ యొక్క ఓటు అనేది ప్రజాస్వామ్యానికి ఊపిరి లాంటిది. సో ఎప్పుడైతే ఈ ఓటు తను ఎలక్షన్ అంటే ఎన్నికల్లో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క ఓటరు తను కోరుకున్నటువంటి లీడర్కి యథేచ్ఛగా వేసుకోగలిగేటువంటి పరిస్థితి ఎన్నికల కమిషన్ కల్పించడం అనేది రాజ్యాంగము మనకి ఇచ్చినటువంటి హక్కు. ఈ హక్కును ఏ విధిగా ఎన్నికల కమిషన్ ద్వారా మనకు సంక్రమిస్తుంది అనేది ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ మీద వస్తున్న అపవాదులే మనకు అద్దం పట్టినట్టుగా చాలా విషయాలలో మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఈ రోజు చేసినటువంటి ఆరోపణ కొత్తదేం కాదు, ఇది పాతదేనండి. గత 2 దశాబ్దాల నుండి ఎప్పటి నుండి అయితే ఈ ఎలక్షన్ కమిషను ఫిజికల్ గా వాళ్ళ యొక్క పని విజిబుల్ గా ఉండేటువంటి వ్యవహారం నుండి డిజిటైజేషన్ మీదికి, అంటే వెసులుబాటు పేరుతో ఎప్పుడైతే డిజిటైజేషన్ వాడడం మొదలు పెట్టారో, ముందు ఈవీఎంల మీద ఈ గొడవ జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఓటర్ లిస్టుల మీద జరుగుతుంది. అంటే దాని అర్థం ఏంటి? డిజిటైజేషన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ యొక్క ఈ మూలాలని మనం అర్థం చేసుకోవాలి. సో ఈ రోజు రాహుల్ గాంధీ మోడీ ప్రభుత్వం మీద అపవాదులు లేపడా, గతంలో బీజేపీ కాంగ్రెస్ మీద కూడా అపవాదులు, ఇలాంటి పొలిటికల్ విషయాలు పక్కన పెడితే అసలు వాస్తవం ఏం జరుగుతుంది? ఎలక్షన్ కమిషన్ అనేది ఎవరికి జవాబుదారీగా ఉండాలి? రాజకీయ పార్టీలకు మాత్రమేనా ఓటర్కి ఉండాలి? ఓటరే ముఖ్యం కదా. రాజకీయ పార్టీలు కూడా పనిచేసేది ఓటర్ గురించే. సో ఆ ఓటర్ లిస్టులే ఈరోజు గల్లంత అవుతున్నాయి. వాటి యొక్క ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు సెంట్రల్ బెంగళూరులో, ఇది మేము ఎలక్షన్ జరిగిన కొద్ది రోజుల ఎలక్షన్ సమయంలోనే, ఎప్పుడైతే ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతుందో అప్పుడే సెంట్రల్ బెంగళూరులో మా ఎన్నికల నిఘా వేదిక తరఫున అక్కడ పనిచేస్తున్నటువంటి చాలా మంది యాక్టివిస్టులు ఇదే ఆధారాలు, ఎంత డీటెయిల్ గా కాకపోయినా కొన్ని ఆధారాలు మేము ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాము, కంప్లైంట్ చేశాము. మాతో పాటు మీద వర్గాలు, అక్కడున్న రాజకీయ పార్టీలే కాకుండా ఎన్నికల్లో నిఘా పనిచేస్తున్న సంస్థలు చాలా వరకు కంప్లైంట్ చేశాం. కానీ ఆనాడు దానికి అంత ఇంపార్టెన్స్ రాలేదు. ప్రధానంగా ఈరోజు రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఆ ఎక్సైజ్ ఏదైతే ఉందో, ఆ ప్రాంతంలో 6.5 లక్షల ఓట్లకు సంబంధించినటువంటి
ఆ ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి ఓటరు లిస్ట్ వెరిఫికేషన్ అనేది వాళ్ళ పార్టీ తరఫున చేయడం జరిగింది. ఆ వెరిఫికేషన్ చేసిన క్రమంలో అందులో 1,00,000 పైచిలుకు ఓట్లు గల్లంతైనాయని చెప్తా ఉన్నారు. ఇక్కడ సమస్య రాహుల్ గాంధీ అడిగారా, లేకపోతే బీజేపీ నోరు మోయించిందా, లేదా ఎలక్షన్ కమిషన్ ఎందుకు స్పందించడం లేదనేది పక్కన పెడితే, అసలు వాస్తవాలు అనేటివి వీరి ఒక కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ అది న్యూట్రల్ బాడీ. అది ఎవరు కంప్లైంట్ ఇచ్చినా, ఒక కోర్టుకి కానీ ఒక పోలీస్ స్టేషన్ కానీ ఎవరు వెళ్ళినా కూడా కంప్లైంట్ తీసుకున్న తర్వాత దాని మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలనేది ఒక ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ముఖ్యంగా వీటన్నిటికీ మూలం ఏంటంటే, ఏ సమస్య వచ్చినా తీసుకున్న తర్వాత దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా ఆ కంప్లైంట్ ఇచ్చిన అతనికి న్యాయం చేయడము, ఆయనకు ఉన్న డౌట్స్ ను క్లారిఫై చేయడం అనేది ప్రజాస్వామ్యం మౌలికంగా ఈ సంస్థలన్నికి ఇచ్చినటువంటి బాధ్యత. ఆ బాధ్యత ఎలక్షన్ కమిషన్ నిర్వర్తిస్తుందా అని అడిగితే నిర్వర్తించడం లేదని చెప్పడానికి ఈరోజు రాహుల్ గాంధీ ఈ చేస్తున్నటువంటి ఛాలెంజ్ యొక్క మూల సూత్రం మనం చెప్పుకోవచ్చు. ఆయన అడిగింది ఏంటిది, ఆయన ఈ మొత్తము వ్యవహారంలో దాదాపు ఆయన 5 నుంచి 6 రకాల కంప్లైంట్స్ మనం ముందు పెట్టాడు, ఎలక్షన్ కమిషన్ ముందు పెట్టాడు విత్ ఆధారాలతో. అయితే ఆ ఆధారాలతో పెట్టినటువంటి కంప్లైంట్స్ తీసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ కి ఏమి ఇబ్బంది అని నేను అడుగుతా ఉన్నాను. ఆయన రాహుల్ గాంధీ అడిగాడా, ఇంకెవరు అడిగారా, మేము అడిగామా, కామన్ మ్యాన్ అడిగారా, ఇంకా లేకపోతే నిన్నటి బీజేపీ అపోజిషన్ లో అడిగిందా అని పక్కన పెట్టండి. అసలు ఈరోజు చాలా రాజకీయంగా మాట్లాడుతున్నారు కానీ నేను అది టెక్నికల్ గా నేను అడుగుతా ఉన్నాను. టెక్నికల్ గా ఒక సమస్య, ఒక అడ్రస్ లేని వ్యక్తి ఓటర్ లిస్ట్ లో ఉండడం ఎంతవరకు కరెక్టు, అలాగే ఒక 60 ఏళ్ల వ్యక్తి ఒక ఓటర్ లిస్ట్ లో 2-3 ప్రాంతాల్లో ఆమె ఫోటోలు రావడం ఎంతవరకు కరెక్టు, లేదా ఒక తండ్రి పేరు క్లారిటీగా లేకుండా ABCDFGH అని రాయడం ఎంతవరకు కరెక్టు. ఇట్లా మీకు ఆయన సంధించినటువంటి డౌట్స్ గతంలో చాలాసార్లు సంధించాం. ఈసారి ఆయన కొంత సుదీర్ఘమైన చర్చ చేసి, బీయింగ్ ఏ పొలిటికల్ పార్టీ, ఇంకా ఆయన కూడా మేజర్ బెనిఫిషరీ ఆఫ్ దిస్ ఇష్యూ కాబట్టి డెఫినెట్ గా ఆయనకు హక్కు ఉంది. ఒక పార్టీగా, ఒక పెద్ద సంస్థ నడుపుతున్నటువంటి వ్యక్తిగా ఈజ్ ద పార్టీ ప్రెసిడెంట్ కాబట్టి ఆయన అడగాల్సిందే. అడిగినప్పుడే ప్రజాస్వామ్యంలో అపోజిషన్, రూలింగ్ పార్టీ అధికారంలో ఎంత బాధ్యత ఉంటుందో అపోజిషన్ పార్టీ కూడా అంతే బాధ్యత ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా వాట్ హి హస్ ఆస్క్డ్ ఇస్ రైట్. దానికి ఇక్కడ ఈసీ అనేది హోల్ రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా ఎన్నికల నిర్వహణ తీసుకోవాలి. మరోవైపు ఎవరు డౌట్స్ రైజ్ చేసినా ఖచ్చితంగా బాధ్యతాయుతంగా కూడా ముందుకు వెళ్ళాలి. కానీ ఇక్కడ మీరు అడిగినా, లేకుంటే రాహుల్ గాంధీ అడిగినా, ఎవరు అడిగినా స్పందించకపోవటం, లేదు అంటే వాళ్ళు దాన్ని కరెక్ట్గా అడ్రస్ చేయకపోవటం, మరోవైపు ఇప్పుడు స్పష్టంగా నెగ్లిజెన్సీ అనుకోవాలా, లేకుంటే వాంటెడ్లీగా ఇగ్నోరెన్స్ అనుకోవాలా, లేకుంటే నిజంగానే కుమ్మక్కయ్యారు అనుకోవాలా? సార్ ఒకటి సార్, ఎలక్షన్ కమిషన్ అనేది నిజంగా దానికి అక్కడ కూర్చోబెట్టినటువంటి సంస్థకి పూర్తిగా ఇటువంటి సమస్యలను తీసుకోవడానికి కావాల్సినటువంటి అధికారాలు, విధులు, నిధులు పూర్తిగా సంక్రమించాయని ప్రశ్నిస్తే అందరికి తెలిసిన సమాధానం ఏంటంటే, వాటికి ఒక నామమాత్రమైనటువంటి వ్యవస్థగా దాన్ని అక్కడ కూర్చోబెట్టి ఎవరు అధికారంలోకి వస్తే లేదా ఎవరు బెనిఫిషియరీ, ఇవాళ అధికారం ఒకటే కాదు, ఇవాళ అధికారం అనే దానికి కూడా అర్థం లేకుండా పోయింది. నేను అనేది ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ కు స్వయం ప్రతిపత్తి ఉన్నట్టయితే ఆ స్వయం ప్రతిపత్తి అనేది, ఇప్పుడు నేనే ఒక ఎన్నికల నిఘా వేదిక కన్వీనర్ గా 2005 నుండి ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్స్ లో ప్రతిసారి ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మా నిఘా సంస్థ తరఫున మేము కనీసము ఒక 20 నుంచి 30, ఓసారి 50, ఇంకా అదే పార్టీల నుంచి కూడా మాకు కూడా కంప్లైంట్స్ ఇచ్చి మీరు ఫార్వర్డ్ చేయనప్పుడు అన్ని కలుపుకొని కొన్ని వందల్లో మేము ఇచ్చాము, కొన్ని వేలల్లో ఇప్పటి వరకు పెండింగ్ ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ ముందు. అయితే కంటెస్టెంట్స్ కు సమాధానం ఇవ్వరు, ఎన్నికల నిఘా వేదిక సంస్థలకు సమాధానం రాదు. కారణం ఏంటంటే, ఇప్పుడు కనీసం ఎలక్షన్స్ టైంలో మీరు బిజీ ఉన్నారనుకోండి, ఎన్నికలకు మధ్యలో మీకైతే 5 సంవత్సరాల గ్యాప్, 4 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. ఆ టెన్యూర్ అంతా కూడా ఆ కంటెస్టెంట్ మీద ఏదైనా కంప్లైంట్ ఉంటే దాని నిజ నిర్ధారణ చేయడం కోసం మీ దగ్గర యంత్రాంగం లేదు. మీరు అంటారు ఇప్పుడు ఏదో స్పెషల్ కోర్ట్స్ పెట్టామంటారు. ఆ స్పెషల్ కోర్ట్స్ కి ఇవ్వాల్సిన సమాచారం విషయంలో కూడా మీ దగ్గర యంత్రాంగం ఏంటి? మీరు అదే ఇప్పుడు ఒక అధికార పార్టీలో ఉన్న యంత్రాంగం మీద ఆధారపడతారు. నిన్నటి వరకు అపోజిషన్ పార్టీ ఉన్న యంత్రాంగమే ఇలా అధికార పార్టీ యంత్రాంగం మారిపోతుంది. మరి వాళ్ళ అవకతవకలు చేస్తున్నటువంటి వ్యవహారంలో యంత్రాంగానికి బాధ్యత లేదా? అదే పోలీసు యంత్రాంగం, అదే రెవెన్యూ యంత్రాంగం, అదే ఎన్నికల సిబ్బంది, మరి వాళ్ళెందుకు
తప్పులు చేస్తే వాళ్ళు ఎందుకు ఆధారాలు తీసుకొచ్చి మీకు ఇస్తారు? అంటే నీకు ఒక స్వయం ప్రతిపత్తితో కూడుకున్న సంస్థగా నువ్వు నీకంటూ ఒక బలమైనటువంటి ప్రత్యామ్నాయ వ్యవస్థ నీకు లేకపోవడం అనేది దీంట్లో కారణం కాదా? మరి దీన్ని బలపరచడానికి ఏ రాజకీయ పార్టీ ముందుకు వస్తుంది? ఎవరు రారు. ఎందుకు రారంటే ఇలా మాట్లాడుతున్న రాహుల్ గాంధీ కానీ, కాదని చెప్తున్నటువంటి మోడీ ప్రభుత్వం కానీ, లేదా అపోజిషన్ లో ఉన్న పార్టీలు కానీ ఏ ఒక్కరు కూడా ఎందుకు బ్రహ్మ పదార్థమా? దీన్ని ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఎందుకు చేయలేకపోతున్నామంటే రాజకీయ పార్టీల స్వరూపమే అది కదా. అంతర్గత ప్రజాస్వామ్యం లేని రాజకీయ పార్టీలు. పార్టీ ఫండ్ ట్రాన్స్పరెంట్ గా లేదు. మీరు నిజంగా ఇది కనుక మీరు అధికారాలు, విధులు, నిధులు కనుక ఎలక్షన్ కమిషన్ కి ఇస్తే మీరు ఇచ్చేటువంటి బీఫామ్లు పూర్తిగా ఓటుకు 5 నుంచి 10,000 రూపాయలు పెట్టి కొనుక్కునేటువంటి ఈ విష సంస్కృతిలో ఉన్నటువంటి మీ రాజకీయ పార్టీల మూలాలు ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కనుక విధులు, నిధులు, అధికారాలు కనుక యథేచ్ఛగా ఇస్తే మీరు మీ యొక్క స్వయం కృపారాధంగా మారదా? మీరు ఇచ్చేటువంటి అధికారాలు మీకే ఇబ్బంది జరిగి మీ యొక్క మనుగడకే ప్రాబ్లం కాదా అనేటువంటి ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉందా అంటే ఏ పార్టీ కూడా సమాధానం చెప్పే పరిస్థితిలో లేదు. ఇవాళ ఈ భస్మాసుర హస్తంగా మారుతుందనే భయం మీలో లేదా? ఎలక్షన్ కమిషన్ దాని గురించి మీరు ఎలక్షన్ కమిషన్ ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా దాన్ని దుర్వినియోగం చేయడం లేదా అంటే సమాధానం చెప్పే పరిస్థితిలో ఎవరు ఎందుకు లేరు? మీరు చెప్పే మాటలు వినాలా? లేకపోతే నిజంగా మీరు జరిగే ప్రతి సమస్యకి ప్రజాస్వామ్యంలో ఇంత పెద్ద యంత్రాంగంలో, ఇంత పెద్ద రాజ్యాంగ మూలాలలో ప్రతి దానికి ఒక వ్యవస్థ, ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ను ఎందుకు మీరు యథేచ్ఛగా పనిచేయడానికి అలౌ చేయడం లేదు? అది కాదా కారణము? మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు? ఎలక్షన్ కమిషన్ లో ఉన్న ఒకరిద్దరు ఆఫీసర్స్, అక్కడ కూర్చోబెట్టిన ఆఫీసర్స్ ఏ రకంగా లబ్ధిదారులు వాళ్ళు? ఇంత పెద్ద అధికారంలో వచ్చినా, ఓడిపోయినా, గెలిచినా ఎవరు లబ్ధిదారులు? దీనికి ఓటుకు 10,000 రూపాయలు పెట్టి కొనుక్కునే వాళ్ళు లబ్ధిదారులా? ఆ కొనుక్కునే ఆ బీఫామ్లు ఇస్తున్నటువంటి ఆ పార్టీల అధినేతలు, ఆ పార్టీకి సంబంధించినటువంటి కోటరీలు, వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నటువంటి కార్పొరేట్లు, కొన్ని వాణిజ్య సంస్థలు, లేదా అంతర్జాతీయ సంస్థలు, లేదా చాలా చాలా ముడిపడినటువంటి వ్యవస్థలన్నిటికీ లేనటువంటి ఇంట్రెస్ట్ ఎలక్షన్ కమిషన్ లో కూర్చున్న కొద్ది మంది సిబ్బందికి ఏముంటుందని నేను అడుగుతా ఉన్నా. ఈసీ కాదు సార్, ఇక్కడ ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో ఈసీ ఫెయిల్యూర్ కనిపిస్తా ఉంది. అది ఈవీఎంల విషయంలో అయినా, వీవీప్యాట్ల విషయంలో అయినా, ఓటర్లకు సంబంధించిన లిస్టుల విషయంలో అయినా. ఇప్పుడు బీహార్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ మొత్తం ఓటర్ లిస్ట్ అంతా సవరిస్తా ఉన్నారు. ఇట్లా అంటే ప్రతి స్టేజ్లో కూడా ఈసీ ఫెయిల్యూర్ కనిపిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా బలపరచాలంటారు? అంటే మీ సూచనలు ఏంటి? సార్, డిజిటైజేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ ద వరల్డ్ సార్. ఎందుకు ఎలాన్ మాస్క్ దగ్గర నుండి ఇలా ఇండియా వదిలేయండి, అమెరికాలో ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి ఇదిగా మనము ఇప్పుడే ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి విలువలు కలిగినటువంటి ప్రజాస్వామ్యము యుఎస్ లో ఉందని చెప్తున్నటువంటి వాళ్ళు అక్కడ ఎందుకు ఎలాన్ మాస్క్ కి మన ట్రంప్ కి ఇంత గొడవ జరుగుతుంది రీసెంట్ ఎలక్షన్స్ తర్వాత? ఎందుకు ఎలాన్ మాస్క్ ప్రపంచాన్నే శాసిస్తున్నాడు పెద్ద పెద్ద డిజిటల్ టెక్నాలజీని? ఆయనే చెప్తున్నాడు కదా ఎలక్షన్స్ అన్ని ట్యాంపర్ అవుతుందని. మరి ఇంకా ఆయనను కూడా నమ్మకుండా ఈ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఎందుకు ఇలా అక్కడ ఉన్నటువంటి ట్రంప్ కావచ్చు, ఇక్కడ ఉన్న మోడీ కావచ్చు, నిన్నటి వరకు ఉన్న కాంగ్రెస్ కావచ్చు, ఇంకే రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా మీరు అధికార తరపున వచ్చిన తర్వాత మీరు వాస్తవాలు కరెక్ట్ చేయడానికి ముందుకు రాకపోవడానికి కారణం మీ మూలాలు మీకు తెలియదా? ఒకవేళ కరెక్ట్ చేస్తే మీ యొక్క వాస్తవాలు బయటకు వచ్చి మీరే రేపు ఇబ్బంది పడతారని మీకు తెలియదా? అది దానికి మూల కారణం ఏంటంటే, నేను ముందే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పైన నేను 2009లో సుప్రీంకోర్టులో వేసిన కేసుకి 2013 వరకు పోరాడిన తర్వాత ఆనాడు కాంగ్రెస్ వ్యతిరేకంగా 13 పార్టీల అధ్యక్షులు నాకు సపోర్ట్ చేసిన రోజుల్లో నేను పార్టీలకు అతీతంగా నేను చెప్పినటువంటి సూత్రం ఏంటంటే, సుప్రీంకోర్టు ముందు ఎలక్షన్ కమిషన్ ముందు పెట్టింది ఏంటంటే, బిట్వీన్ ద డే ఆఫ్ పోలింగ్ అండ్ కౌంటింగ్ లేదా ఓటర్ లిస్ట్ లో ఇప్పుడు ఉన్న డిజిటైజేషన్ ఫార్మాట్ ఏంటంటే, ఎనీ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ డిజిటల్ షేప్, అంటే ఏ సమాచారం అయినా కూడా డిజిటల్ షేప్ లో ఉన్న సమాచారము అది ఇట్ ఈస్ ప్రోన్ టు ది ట్యాంపరింగ్, అంటే అది ట్యాంపరింగ్ కు గురవుతుంది. కానీ ఎలాంటి ఆధారాలు వదిలిపెట్టదు. ఆధారాలు వదిలిపెట్టినప్పుడు అది ప్రజాస్వామ్యంలో అది ఎలాంటి సమాచారమైనా కూడా అది ప్రజాస్వామ్యాన్ని విరుద్ధమే. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిదీ కూడా వెరిఫికేషన్ ద్వారానే సాధ్యమవుతుంది. ప్రజాస్వామ్యం నడుపుకోవడం అంటేనే వెరిఫైబుల్. అందుకోసమే కదా సార్ వీవీప్యాట్లను తీసుకొచ్చారు. ఆ వీవీప్యాట్ల మీద కూడా అనుమానాలు ఉన్నాయి కదా. ఎగ్జాక్ట్లీ.
ఎగ్జాక్ట్లీ వివిప్యాట్లను తీసుకురావడం 2013లో చట్టం వస్తే 2014లో వివిప్యాట్లు ఫస్ట్ టైం 50,000 వివిప్యాట్లు ఎలక్షన్ కమిషన్ లో వాడితే ఎందుకు ఎవరైతే కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టినటువంటి బీజేపీ ఎలుగెత్తి పుస్తకాలు రాసి పార్లమెంట్ లో గొడవ చేసి నాలాంటి వాళ్ళ పేర్లు కూడా మరీ ఎత్తుకొని మాట్లాడి అధికారంకి వచ్చిన బీజేపీ 2014 నుంచి 17 వరకు ఎందుకు 5 ఎలక్షన్స్ లో కూడా వివిప్యాట్లు లేకుండా ఎలక్షన్స్ ఎందుకు గడుపుకుంది? ఆ తర్వాత ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయిన తర్వాత అసెంబ్లీలో మళ్ళీ ఒకసారి మేము సుప్రీంకోర్టు కూడా వీళ్ళ ఆధారాలు ఇవ్వని పరిస్థితిలో మేము వెళ్ళి మళ్ళీ ఒకసారి డెమాన్స్ట్రేట్ చేయడం ద్వారా సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసులకు ఇవాళ వివిప్యాట్స్ డబ్బులు ఇవ్వడం అనేది జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం జరిగిన తర్వాత 2018లో ఫస్ట్ టైం మొత్తం దేశవ్యాప్తంగా ఈవీఎంస్ వివిప్యాట్ తో పనిచేసినాయి. కానీ 2018 నుంచి 24 ఎలక్షన్స్ వరకు కూడా ఎందుకు ఎన్ని పిటిషన్స్ ఎలక్షన్ పిటిషన్స్ కొన్ని వందలలో సుప్రీంకోర్టు ముందు పెండింగ్ లో ఉన్నాయి. ఏమని అంటున్నారు? ఓన్లీ ఈ వివిప్యాట్స్ కౌంటింగ్ మీదనే పెండింగ్ లో ఉన్నాయి. ఆ పెండింగ్ లో ఉన్న వాటికి సుప్రీంకోర్టు ఎంతవరకు బాధ్యత? ఎలక్షన్ కమిషన్ సమాచారం అందించాల్సిన వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఎందుకు ఈరోజు పోలింగ్ బూత్లలో ఇంత అపవాదులు వస్తున్న ఎలక్షన్ కమిషన్ మీద ఎందుకు నోరు మూసుకొని కూర్చుంటుంది? రాహుల్ గాంధీ లాంటి వాడు ఈరోజు మేము రిటైర్ అయిన ఆఫీసర్లను కూడా వదిలిపెట్టామనేటువంటి ఒక డైరెక్ట్ కామెంట్ చేయడం అంటే ఎలక్షన్ కమిషన్ ఉందా లేదా, ప్రజాస్వామ్యం ఉందా లేదా అంటే సమాధానం రావట్లేదు. అంటే దాని అర్థం ఏంటిది? ఈ రోజు పూర్తిగా ఎలక్షన్స్ లో జరిగే ఫ్రాడ్ ఎలక్షన్ కమిషన్ సంబంధం లేదు. అది డిజిటైజేషన్ ద్వారా నడుస్తుంది. డిజిటైజేషన్ ట్యాంపరింగ్ గురవుతున్నప్పుడు వాళ్ళకి నియంత్రణ లేదు. ఎలక్షన్ కమిషన్ కు నియంత్రణ లేనటువంటి ఎన్నికలు జరుపుకుంటున్నాం మనం. ఆ నియంత్రణ ఎవరికి ఉంది? ఎవరైతే ట్యాంపరింగ్ చేయడం అవకాశాలు ఉన్నాయో వాళ్ళకి మాత్రమే ఉంది. వాళ్ళకి ఎందుకు అవకాశం ఉందంటే వాళ్ళు యథేచ్ఛగా ట్యాంపరింగ్ చేసినా కూడా ఆధారాలు దొరకాయి అనేటువంటి ఒక ధైర్యం ఉంది కాబట్టి ఇది నడుస్తా ఉంది. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆరోపణలు చేశారో తాజాగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉందో బెంగళూరు సెంట్రల్ సంబంధించి ఇప్పుడు ఎలక్ట్రల్ ఆఫీసర్ కర్ణాటక నుంచి ఒక లెటర్ రిలీజ్ చేశారు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు కర్ణాటకలో వచ్చి మెమోరాండం ఒకటి సబ్మిట్ చేయండి, మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏముంటే కూడా మాకు ఇవ్వండి అని ఒక లెటర్ రూపంగా ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. దీన్ని ఎట్లా చూస్తారు? అది కాదండి, ఎలక్షన్ ఇవాళ ఎన్నేళ్ళు అయిందండి, అయినాక ఇప్పుడు ఇవ్వమంటారు. ఇప్పుడు మీరు ఏం చేస్తే ఇన్ని రోజులు ఇవ్వలేదా? మీకు ఇచ్చిన వాటికి ఏమి మీరు వెరిఫై చేశారు? ఇవాళ రాహుల్ గాంధీని ఏదో మభ్య పెట్టడానికి ఒక అప్లికేషన్ ఇవాళ మాట్లాడుతున్నారు, మీ ముందుకు తెలియదు, అదంతా మీకు రాలేదా? ఎన్నోసార్లు అంటే దీన్ని కూడా కంటి తుడుపు చర్యగా చూడాలా? కంటి తుడిపే ఖచ్చితంగా. ఈ రోజు ఏదో ఈ మీడియాలో వచ్చే కథనాలను మరి వాళ్ళు మేము పనిచేస్తున్నాం అని చెప్పి చెప్పుకోవడానికి తప్పితే మీ దగ్గర డిజిటైజేషన్ ద్వారా ఆయన ఓపెన్ గా చెప్తా ఉన్నాడు. డిజిటైజేషన్ లో ఆప్టికల్ స్కానింగ్ కూడా అది దొరకడం లేదు అని చెప్తున్నారు. మరి ఆ స్థాయిలో ఎందుకు ఇన్ఫర్మేషన్ పెడతా ఉన్నారు? మీకు సమాచార హక్కు చట్టం కింద అడిగితే సమాచార చట్టం పనిచేయదు, సమాచార కమిషన్ పనిచేయదు, వాటికి ఆధారాలు ఇవ్వరు, మీరు సుప్రీంకోర్టుకి ఇవ్వరు, సమాచార కమిషన్ కి ఇవ్వరు, మీరు ఫిజికల్ షేప్ లో ఉన్నటువంటి వివిప్యాట్స్ కౌంట్ చేయరు, మీరు సుప్రీంకోర్టులో కానీ హైకోర్ట్స్ లో ఉన్న కేసెస్ స్పెషల్ ఎలక్షన్ ముందు ఎలక్షన్స్ సంబంధించినటువంటి కోర్ట్స్ లో కూడా మీరు సమాచారం అందించే పరిస్థితిలో కానీ దాన్ని స్క్రూటినీ చేసే పరిస్థితిలో కానీ ఒక అథారిటీ న్యూట్రల్ గా పనిచేయాల్సిన అథారిటీ ఈ రోజు పనిచేయని పరిస్థితిలో ఇలా ఎన్ని వేల కేసెస్ పెండింగ్ ఉన్నాయి ఈవీఎంస్ మీద, డిజిటైజేషన్ మీద, ఓటర్ లిస్టుల మీద. ఇవాళ మీరు కంటి తుడుపులుగా మాట్లాడుతా ఉన్నారు. మీకు తీసుకొచ్చి మాకు ఇప్పుడు ఇవ్వండి, ఇప్పుడు ఇస్తే మీరు గతంలో ఇచ్చిన వాటికి ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని సమాధానం అడుగుతున్నాం. ఎందుకు ఇవ్వలేదు? ఇలా రాహుల్ గాంధీ అడిగినప్పుడే మీకు గుర్తొస్తుందా? ఎంతో మంది అడిగాం కదా, మీరు ఎప్పుడు అడిగినా ఇదే మాట్లాడుతున్నారు. నేను ఈవీఎంల మీద ఛాలెంజ్ చేసినప్పుడు కూడా ఇదే మాట్లాడారు. ఎన్నోసార్లు దూషణలు చేశారు. తర్వాత లాస్ట్ కి అన్ని రాజకీయ పార్టీలు మీ మెడ మీద కత్తి పెట్టినప్పుడు అప్పుడు దిగొచ్చి మీరు ఒప్పుకొని వివిప్యాట్లు ఇచ్చిన తర్వాత వివిప్యాట్ల యొక్క మూల సూత్రమే సుప్రీంకోర్టులో చెప్పింది కదా, ఆధారాల కోసమే. డిజిటైజేషన్ ఫెయిల్యూర్ అయింది కాబట్టి ఆధారాల కోసమే ప్యారలల్ గా ఒక స్లిప్ తయారవుతుంది. ఆ స్లిప్ సార్ డిజిటలైజేషన్ పూర్తిగా ఫెయిల్యూర్ అయింది, ఎన్నికల నిర్వహణ కంప్లీట్ గా ఫెయిల్ అయినటువంటి నేపథ్యంలో అగ్రరాజ్యం లాంటి అమెరికానే బ్యాలెట్ పేపర్ పద్ధతిని ఇంకా కూడా అవలంబిస్తున్నటువంటి సందర్భంగా ఈ ఎలక్షన్ కమిషన్ ఒక న్యూట్రల్ బాడీ అయినప్పుడు బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు నిర్వహించడానికి ఏంటి ప్రాబ్లం? వాళ్ళకి ఎక్కడ లోటు కనిపిస్తుంది? ఎందుకు ఆ మేరకు డెసిషన్ తీసుకొని ముందుకు అడుగు వేయలేకపోతున్నారు? ఎవరో దీనికి లబ్ధిదారు లేకపోతే ఎందుకు అడ్డుపడతారండి? దీని లబ్ధిదారులు ఎవరుంటారు? జనరల్ గా
అధికారంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది, అపోజిషన్ లో తక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. అపోజిషన్ అధికారాన్ని తేడా ఏం లేదు, ఇద్దరు దొంగలు, ఇల్లు ఉన్నాడు అన్ను ఉంటాడు, అన్నున్నాడు ఇల్లు ఉంటాడు. కాకపోతే నేననేది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ అనేది నిజంగా ఆ ఆ నిర్ణయం తీసుకునే ఆ స్వయం ప్రతిపత్తి ఈ పార్లమెంట్ ముందున్నటువంటి రిఫార్మ్స్ ద్వారా రావాలి. నిజంగా 16 అంశాలు మేము ఈ ఎన్నికల కమిషనర్ల యొక్క నియామకం కావచ్చు, ఆ తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి విధుల నిర్వహణ కావచ్చు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సిబ్బంది, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి స్వయం ప్రతితో కూడుకున్నటువంటి నిధులు విధులు, ఎన్నుకున్న ప్రభుత్వాలకు సంబంధం లేకుండా ఆటోమేటిక్ గా డెవల్యూట్ కావాలి. వాళ్ళకి రావాల్సినటువంటి ఆ విధులు నిధులు అవి అవుతున్నాయా? మీరు ప్రతిసారి పార్లమెంట్ లో కూర్చొని వాళ్ళకు ఎలక్షన్స్ మీ ఇష్టానుసారంగా మీరు సిబ్బందిని మీరు పెట్టుకునే ఎన్నికల డేట్లు కూడా మీరు నిర్ణయిస్తున్నారు తప్పితే ఎక్కడ ఎలక్షన్ కమిషన్ నిర్ణయిస్తుంది? ఈ రోజు ఏదో దాన్ని డైవర్ట్ చేయడానికి కొత్త కొత్త వ్యవహారాలు మాట్లాడుతున్నారు. పెండింగ్ రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే ఆరోపణలు చేసిన తర్వాత ఈ మొత్తం ఆధారాలతో బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈసీ ఒక కీలు బొమ్మలాగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ చేతిలో ఉంది అని ఖచ్చితంగా ప్రజల ముందు ప్రూవ్ అయ్యే అవకాశం లేదంటారా? అయింది కదా, పదే పదే ఎన్నోసార్లు అయింది. అసలు ఎలక్షన్ కమిషన్ ఒక నియామకము అపోజిషన్ ఆఫ్ ద లీడర్ ఉండాల్సిన దాన్ని ఎందుకు తీసేశారు? ఇప్పుడు ఇది ప్రజాస్వామ్య విలువ విఘాతం కాదా? మీరు ఎంత ధైర్యంగా ఉంటే ఒక ఎలక్షన్ కమిషనర్ రేపు కోడ్ ఆఫ్ కండక్ట్ ఇవాళ అనౌన్స్ అయినాక ఒక రోజు ముందు ఎలక్షన్ కమిషనర్ ఎందుకు రిజైన్ చేస్తాడు? దానికి కారణం ఏంటి? మొన్ననే జరిగింది కదా. సో ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా కనబడుతున్న ఆధారాలు. కానీ దురదృష్టం ఏంటంటే దీన్ని రియాక్ట్ అయ్యేవాడు లేడు. ఇవాళ రాహుల్ గాంధీ రియాక్ట్ అయినా అధికారంలోకి వచ్చిన ప్రతి ఒక్క యంత్రాంగం ఎట్లా తయారైందంటే అధికారమే పరమావధి, ఒక మమ్మల్ని ఎవరు వ్యతిరేకించలేదు, ఈ సంస్థలన్నీ కూడా వాళ్ళకి దాసోహం చేసే పరిస్థితిలో నడుపుతున్నాయి కదా. సో వాళ్ళు పార్లమెంట్ లో జవాబుదారీగా లేరు, బయట ప్రజలకు జవాబుదారీగా లేరు, అపోజిషన్ పార్టీకి జవాబుదారీగా లేరు, కోర్ట్స్ కి జవాబుదారీగా లేరు. మరి మీరు సుదీర్ఘంగా పోరాటం చేస్తారు, 20 ఏళ్ల నుంచి మీరు పోరాటం చేస్తున్నారు. ఇప్పటిదాకా ఎన్నికల సంఘం నెగ్లిజెన్సీ ప్యూర్ గా మీరు ఎన్నో సందర్భాల్లో లేవనెత్తినా ఒక సొల్యూషన్ అయితే రాలేదు ఇప్పటిదాకా. ఇప్పుడు కనీసం రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు దేశం మొత్తం ముందు ఆధారాలు పెట్టినప్పటికైనా ఇప్పటికైనా ఒక షేప్కి వచ్చే అవకాశం ఉంటుందా, లేకుంటే ఎప్పటికీ ఇట్లాగే ఉంటుందా, ఏమన్నా కొలికి వచ్చే అవకాశం ఉందా? ఇది కొద్దిగా బలపడాలని నేను కోరుకుంటున్నాను. అన్ని పార్టీలు, ఒకవేళ అన్ని ఆపోజిషన్ పార్టీలు అన్ని ఒకటి కావాలి. ఇప్పుడు ఆనాడు కూడా ఈవీఎంస్ మీద గొడవ జరిగినప్పుడు కూడా ఏదో ఎలక్షన్ నిఘా వేదిక తరఫున ఒక బీవీ రావు వెళ్తే జరగలేదండి. అది మేము దాన్ని స్టడీ చేయడము, ప్రజల ముందు పెట్టడం, కోర్టు ముందు పెట్టడం మాత్రమే జరిగింది. కానీ అది ఎప్పుడు బలపడిందంటే రాజకీయ పార్టీల అధ్యక్షులు అందరూ నడుము బిగించుకొని ముందుకొచ్చి ఆనాడు ఒకే లెటర్ మీద, మేము డ్రాఫ్ట్ చేసిన ఒకే లెటర్ మీద 13 పార్టీల అధ్యక్షులు సైన్ చేయడానికి ముందుకొచ్చి ఎలక్షన్ కమిషన్ ముందు పెట్టి మెడల్ ఉంచారు. ఎలక్షన్ కమిషన్ ని, అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని మెడల్ ఉంచితే అప్పుడు దిగొచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ వీళ్ళు చెప్పిన సలహాలు సూచనలకు మెడల్ ఉంచినప్పుడు వీవీప్యాట్ వచ్చింది. కానీ మీలాంటి వాళ్ళు ఏమన్నా ఇంకొకసారి పూనుకొని మరొకసారి మెడల్ వంచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్? ఖచ్చితంగా. మేము ఇప్పుడు మా ప్రయత్నము వాస్తవాలు చెప్పడము, దీని యొక్క లబ్ధిదారులు ఓటర్లు ఎంతనో ఓటర్లకు మించినటువంటి లబ్ధిదారులు అపోజిషన్ పార్టీలో రూలింగ్ లో ఉన్నటువంటి పార్టీలు ఈ రోజు పార్టీ అధినేతలు, పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, సపోర్టర్స్ అందరూ కూడా లబ్ధిదారులే. మరి వాళ్ళందరూ పూనుకోవాలి కదా. ఇంత అనిశ్చితిగా నడుస్తుంది. ఆ రోజు ఈవీఎంకి ఎంతైతే ఆదరణ వచ్చిందో ఇలా ఓటర్ లిస్టులకు కూడా అదే పరిస్థితి ఉంది. అదే టెక్నాలజీ, అదే అంశము, అదే ఇక్కడ సింపుల్ గా ఈవీఎం లో ప్లేస్ లో ఓటర్ లిస్టులు ఉన్నాయి అంతే. సేమ్ సబ్జెక్ట్, సేమ్ ఇష్యూ, సేమ్ సమాధానం. కానీ ఆ వెరిఫికేషన్ అనేది, దానికి కావాల్సినటువంటి యంత్రాంగాన్ని ఇవాళ మనం పార్లమెంట్ లో కూర్చొని దీని గురించి 10 రోజులు కాదు 4 రోజులు చర్చించినా కూడా తక్కువే. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ప్రజల డొమైన్ లోకి రావాలి. అక్కడ ఎలక్షన్ కమిషనర్స్ నియామకం దగ్గర నుండి ఎన్నికల నిర్వహణల సందర్భంలో జరుగుతున్న అవకతవకల దగ్గర నుండి జరిగిన అవకతవకల మీద నిజ నిర్ధారణ కోసం చేయాల్సినటువంటి ఒక సపరేట్ యంత్రాంగం గురించి ఇన్ని వ్యవహారాలు పెండింగ్ లో ఉన్న వ్యవహారాలు సెటిల్ కాకుండా ఏదో రాత్రి రాహుల్ గాంధీ లేకపోతే ఒక బీవీ రావో లేకపోతే ఏ మీడియా పర్సన్స్ మీలాంటి యాంకర్లు అందరూ ఎంత ప్రయత్నం చేస్తున్నా పూనుకోవాల్సిన వాళ్ళందరూ ఒక దాటి మీదకి వచ్చి వాళ్ళు నిలబడాలి కదా. వాళ్ళు నిలబడడం లేదు. నిలబడడానికి కారణాలు నేను చెప్తున్నా. వాళ్ళ యొక్క పార్టీల యొక్క స్వరూపము
భయభ్రాంతులకు గురి చేస్తుంది వాళ్ళనే. నిజంగా పూర్తి అధికారాలు విధులు ఇస్తే వాళ్ళే ఉండరు మార్కెట్ లో, ఎందుకంటే వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ అది ఉంది కదా. సో ఇవన్నీ ముడిపడినటువంటి కారణం చేత ఇంత అనిశ్చితిగా ఇంకా కొనసాగుతుందని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా. చూద్దాం సార్, హోప్ ది బెస్ట్. ఎందుకంటే ఖచ్చితంగా ఈ మొత్తం ఎన్నికల నియమావళికి సంబంధించినటువంటి పూర్తిగా ఎన్నికల నిర్వహణ తీరు మారాలి. ఈసీ ఖచ్చితంగా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని మనము కోరుకుందాం. మీ పోరాటానికి ఖచ్చితంగా హ్యాట్సాప్ చెప్తూనే ఖచ్చితంగా భవిష్యత్తులో మరింత అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడగలిగేగా మీరు మళ్ళీ కూడా ముందుకు పోరాటం కొనసాగించాలని కోరుతూ, ఖచ్చితంగా మీరు కూడా చూసినటువంటి వీక్షకులందరూ కూడా నిజంగా రాహుల్ గాంధీయో లేకుంటే వివి రావు గారో ఆరోపణలు చేస్తున్నట్టుగా ఇప్పుడు అక్కడ స్పష్టంగా ఆధారాలు కూడా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఏ మార్పులు జరిగితే ఖచ్చితంగా ఎన్నికల సంఘంలో ఇటువంటి అవకతవకలు జరగకుండా ఎన్నికల నిర్వహణ జరిగే అవకాశాలు ఉంటాయి. మీరు కూడా మీ సూచనల అభిప్రాయాన్ని కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.